రైట్ రామారావు. సో ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించినటువంటి విషయం పైన కూడా స్పందించబోతున్నారు. అయితే ఒకసారి ఫైనల్ గా తీర్పు సారాంశానికి సంబంధించి కూడా అప్డేట్ అందించడానికి మన ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి పూర్తి సారాంశం? శ్రీహరి, ఈ పూర్తి సారాంశం ఏమిటి అన్నది మొత్తం తీర్పు ఇంకా మరికొద్దిసేపట్లో రాబోతుంది. అయితే చదివినంత వరకు కూడా దాంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి, అవి చాలా స్పష్టంగా ఏ అంశాలను బేస్ గా చేసుకుని గతంలో ఇచ్చినటువంటి రాజ్యాంగ ధర్మాసనం 5 సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఎందుకు ఈ పక్కన పెట్టింది అన్నది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయాలన్నింటిలోకి పోయే ముందు మరో చిన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి శ్రీహరి. అదేంటి అంటే, ఈ కేసులో ప్రధానమైనటువంటి పిటిషనర్ ఎవరైతే ఉన్నారో పంజాబ్ ప్రభుత్వం, ఆ పంజాబ్ ప్రభుత్వం తరపున వర్గీకరణ కోసం వాదించినటువంటి సీనియర్ కౌన్సిల్ సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, ఈ కపిల్ సిబాల్ తన వాదనలో మన తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగువాడైనటువంటి ఏదైతే సామాజికవేత్త, ప్రముఖ సామాజికవేత్త, రచయిత అయినటువంటి బాలగోపాల్ ఆయన వ్యాసాలను కూడా ఆయన ఆర్గ్యుమెంట్స్ లో ఉటంకించడం జరిగింది. బాలగోపాల్ గారు ఈపీడబ్ల్యూలో రాసినటువంటి వర్గీకరణ మీద రాసినటువంటి ఆ యొక్క పెద్ద వ్యాసాన్ని కూడా ఆయన ఆర్గ్యుమెంట్ లో ఒక అనుబంధంగా కూడా అందులో చేర్చడం జరిగింది. సో ఈ క్రెడిట్ కొంత బాలగోపాల్ కూడా పోతుందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఈ రోజు ఇచ్చినటువంటి తీర్పులో ప్రధానమైనటువంటి అంశం హోమోజీనియస్ క్లాస్ అండ్ హెట్రోజీనియస్ క్లాస్, దీని మీద ప్రధానంగా ఈ తీర్పు చెప్పడం జరిగింది. ఏదైతే చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రధానంగా ఈ ఎస్సీలంతా కూడా ఒకే సజాతీయ తరగతికి చెందిన వాళ్ళు, అంటే హోమోజీనియస్ క్లాస్ కి చెందినటువంటి వాళ్ళు కాబట్టి ఇంకా వాళ్ళల్లో మళ్ళీ ఇంకా ఉపకులాలు లేకపోతే వర్గీకరణ అనేది కుదరదు అన్నది అప్పుడు చెప్పినటువంటి మాట. కాదు, హోమోజీనియస్ క్లాస్ కాదు, హెట్రోజీనియస్ క్లాస్, విజాతీయ తరగతికి చెందినటువంటి వాళ్ళు. కాబట్టి ఇందులో ఈ యొక్క వర్గీకరణ అన్నది సబబే అన్నది ఈ రోజు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ లో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి సారాంశం. ఆ హెట్రోజీనియస్ క్లాస్ అని చెప్పడానికి కూడా చాలా ఆధారాలు ఉన్నాయి, చాలా అంశాలు ఇందులో పొందుపరిచారు అని కూడా ఇందులో జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. అంటే కృష్ణ, ఒక్కసారి మనం తెలంగాణ అసెంబ్లీలో కూడా ఇదే అంశం పైన చర్చ సాగుతోంది. ఇప్పుడు ఒక్కసారి అలా